దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగుననే ఆశీర్వాదము కలుగునుగాక. ఈ సంవత్సరము చివరి 5 డేస్లో మనం 3వ రోజులో ఉన్నాం. ఈ 3వ రోజు కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. నిన్నటి దినం మన హృదయం గురించి కొంత తెలుసుకున్నాం. యోహాను గారి ద్వారా మన హృదయము మన మీద నేరారోపణ చేయడము చేయకపోవడం గురించి. మ్యాక్సిమం మన హృదయం మన మీద నేరారోపణ చేయదు. మనం మంచివారమనే మన హృదయం చెప్తుంది. మనము చెడ్డవారమని మన హృదయం మనతో చెప్పదు. చెప్తే నిజంగా మనం చాలా గొప్ప ధన్యులమే. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్య భాగం ఇలా చెప్తుంది: హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వారెవరు? గమనించారా? అందుకే మన హృదయము మన పైన నేరారోపణ చేయదు. మన హృదయం మనల్ని మోసం పరుస్తుంది. ఎందుకంటే అది మోసకరమైనది. హృదయము మోసకరమైనది. దేవుడే చెప్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనదని. పైగా అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటున్నాడు దేవుడు. దాన్ని గ్రహింపగలిగిన వారు ఎవరు? చూసారా? దావీదు అంతటి భక్తుడే గ్రహించలేకపోయాడు. మరి మనము ఎలా గ్రహించగలం? అందుకే దేవుడు మనకు ఒక ప్రశ్న ఇస్తున్నాడు, దాన్ని గ్రహింపగలవాడెవడు అని. ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు ఏంటంటే, ఎవరు గ్రహించగలరంటే దావీదు గారిలాగా ప్రార్థన చేయడం మూలంగా మనం గ్రహించగలం. నన్ను పరీక్షించి నా హృదయమును తెలుసుకున్నాడు దావీదు గారు. మనం కూడా మన జీవితాల్లో అలాగే అనడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజముగా అనాలి, నిజముగా ప్రార్థన చేయడం. అంటే మరి మన ప్రార్థన అబద్ధంగా ఉంటుందా అని అనుకుంటాం. అబద్ధంగా ఉంటుంది. మన ప్రార్థన అబద్ధమని చెప్పడానికి కారణాలు ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యంలో ఇలా రాయబడ్డది 145వ కీర్తనలో, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ అని రాయబడ్డది. కీర్తన 145:18 తనకు మొరపెట్టు వారందరికీ అని చెప్పి తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ అని రాయబడ్డది. దేవుడు అనంత జ్ఞాని. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ అనే మాట రాయకుండా ఉంటే ఈ రోజున నీ పరిస్థితి, నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉండదో గమనించండి. కనుక నిజంగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉంటాడు. మనము పైన భక్తి కలిగి పైన ప్రార్థన చేసి పెదవులతోనే ప్రార్థన చేస్తే మన హృదయం దేవునికి దూరంగా ఉంటుంది అన్నట్టుగా దేవుడే. కనుక ఈ సంవత్సరం ఎండింగ్లో ఈ 3వ రోజు నిజంగా మొరపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. జెన్యున్గా దేవుని సన్నిధిలో మనల్ని మనం పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పాపము నీకు దేవునికి మాత్రమే కనబడేది, రహస్య పాపం. బహిరంగ పాపం అందరికీ కనబడుతుంది, అది వేరే విషయం. ఒకవేళ బహిరంగ పాపం కూడా ఉంటే మనము దేవుని ఎదుట ఒప్పుకొని దానిలో నుంచి బయటికి రావడానికి ప్రభు సహాయం తీసుకుందాం. ఎందుకంటే దావీదు గారు 51వ కీర్తనలో ఏమన్నాడు? 51వ కీర్తనలో 3వ వాక్యం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవన్నాడు. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది అన్నాడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నదన్నాడు. ఎంత గొప్ప సిన్సియరిటీ కలిగిన వాడు దావీదు గారు. ఆయన పాపం లేని వాడుగా ఉన్నట్టుగా ఆయన బిహేవియర్ లేదు. దేవుని దగ్గర మనం చెక్ చేసుకుంటే ఎవరికి వారమే. దేవుని దగ్గర మనం సిన్సియర్గా అలా లేము. ఎంతో గొప్పవారిగా ఉన్నట్టుగా బిహేవియర్, ఫీలింగ్ ఉంటుంది మనది.
ఈ మాటలు మీతోనే చెప్పినట్టు అనిపిస్తుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని దాని అర్థం. కనుక ఇయర్ ఎండింగ్లో 3rd డే, మన ముందు ఇంకా 2 days ఉన్నాయి. కనుక మనల్ని మనం చెక్ చేసుకొని దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుందాం. అలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతి చెల్లిస్తున్నాం. మా ఆరాధికుడవు, మా ఆశ్రయము, మా కేడము, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు నాయన. ఈ సంవత్సరపు అంతములో మేము 3వ దినము మీ సన్నిధిలో గడుపుటకు నీ కృప అనుగ్రహించారు. మమ్మల్ని సరిదిద్ది సరిచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.